దేవుని మీద వేసి ప్రార్థన చేస్తాడు. ప్రతి ఒక్క అంశాన్ని, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని అన్నిటినీ కూడా పట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు విడిచిపెట్టాడా, దేవుడు త్రోసిపుచ్చాడా తను చేసినటువంటి ప్రార్థనలు? అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తున్నాం. ఎవరు కూడా అపనమ్మకం అనేది ఉండకూడదు. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు యాకోబుకి శత్రువుని సహా ఏం చేస్తాడు తెలుసా? మిత్రునిగా చేసి వారిద్దరికీ కూడా ఏక హృదయాన్ని ఏ రీతిగా అయితే దయచేశాడో అటువంటి హృదయాన్ని మనందరికీ కూడా దయచేస్తాడు. ఏ విషయంలో మనం ప్రార్థన చేస్తున్నాము, ఎటువంటి పోరాటాలు ఎదుర్కొంటూ దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నాము, ఎటువంటి సమస్యలు మన ముందు వస్తున్నాయో ఏ విషయంలో కూడా మనం భయపడొద్దు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిద్దాం. శత్రువులను సహా మిత్రులుగా చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలన్నీ కూడా ఆ రోజు యాకోబు ఏ రీతిగా అయితే ఎత్తిపెట్టి ప్రార్థించి తన శత్రువుని సహా మిత్రునిగా చేసుకున్నాడో మనము కూడా మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రతి ఒక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు యాకోబు మొర ఆలకించినటువంటి దేవుడు మన మొర కూడా ఆలకించి మనల్ని కూడా అట్టి స్థితిలో నిలబెడతాడు.